తలమడుగు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సుంకిడి గ్రామ సమీపంలో గల అయాషా గడ్డెన్ వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఆదిలాబాద్ నుండి సాయిలింగ కేజీబీవీ పాఠశాలకు వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులందరికీ గాయాలు కాగా వారిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగ్ ఇప్పుడే ఒక అరగంట క్రితం ఒక 7 ఉపాధ్యాయులకు యాక్సిడెంట్ అయింది. వాళ్ళు హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ తరలించారు. ఆల్రెడీ వాళ్ళకి మనం కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే కావచ్చు, సిటిజన్ కావచ్చు చేస్తున్నాం. ఇద్దరికైతే మేజర్ ఇంజరీ ఉంది, ఫ్రాక్చర్ ఉంది. వాళ్ళని మా డాక్టర్లను టీమ్ ఆఫ్ డాక్టర్లను వాళ్ళందరికీ నేను ఇన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్గా వైద్యం అందించాలని కోరాను. ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళు స్టేబుల్ ఉన్నారు. ఏమైనా అవసరం అనుకుంటే ఒక హైదరాబాద్ రెఫర్ చేయాలనుకుంటే మేము చూసినాక రెఫర్ చేస్తాం. ప్రజెంట్ అయితే వాళ్ళు కోలుకుంటున్నారు. రేవతండి, నేను కస్తూర్బా గాంధీ సాయిలింగి పాఠశాలలో టీచర్గా వర్క్ చేస్తాం. కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్. ఆటోలో రోజు ఎంగేజ్ చేసుకొని వెళ్తాము. అదేవిధంగా రోజులాగే వెళ్తున్నాము. ఉమ్మడం సమీపంలో సార్, ఉమ్మడంకి ఇటు అంటే మా ఆటో ముందర ఒక లారీ ఉంది, అటు నుంచి ఒక లారీ వస్తుంది. ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి పోనిద్దామని పోనిచ్చిండ్రు. ఫ్రంట్ నుంచి లారీ గుద్దింది సార్. అయితే ఒక మేడం దాంట్లో నుంచి ఆటో బయట, మేమందరం ఆటోలోనే స్ట్రక్ అయిపోయినాము. ఒక మేడం ఆటో బయట పడ్డది, ఆమె ఎక్కువ ఇంజూర్ అయింది. ఇంకో మేడంకి స్టిచ్చెస్ పడ్డాయి. మిగతా వాళ్ళు నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తాకినాయి సార్. మొత్తము మేము 7 మంది ఉన్నాం సార్. ఎవరిది తప్పు ఉంటుంది? తప్పు ఎవరిది లేదు. ఇక గ్యాప్ ఉంది కదా అని ఆటో డ్రైవర్ దాంట్లో నుంచి తీసుకెళ్దామని అనుకున్నారు సార్. ఆటో లారీ వచ్చి గుద్దిందన్నమాట, ముందర నుంచి వచ్చే లారీ సార్. ఆమె స్రవంతి మేడము, ఇంగ్లీష్ మేడం